బ్యాక్ టు అవర్ ఛానల్ తుపాకీ. ఈరోజు మనతో పాటు ల్యాండ్ మాఫియాకి సంబంధించిన మధుబాల గారు ఉన్నారు. మధుబాల అనే పేరు వినంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అందరికీ కూడా బ్లష్ అనేది ఒకటి వినిపిస్తుంది. దాంతో మనకి జూనియర్ మధుబాల గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ మ్యామ్. హాయ్. మధుబాల గారు ఇప్పుడు జనరేషన్లో చాలా మందిని చూసుకున్నట్టయితే చాలా లవ్ స్టోరీస్ వస్తున్నాయి. ఇంకా యాక్షన్, పెద్ద హీరోలకైతే యాక్షన్ స్టోరీస్, చిన్న హీరోస్కి అయితే లవ్ స్టోరీస్ వస్తూ ఉన్నాయి. సో మీరు ఒక లేడీ బాంబ్ లాగా ల్యాండ్ మాఫియా ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, మరి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? మంచి కంటెంట్ ఉంది మేడం. ఫస్ట్ మా సినిమాలో మంచి కంటెంట్ ఉంది. కంటెంట్ చూసి నేను యాక్సెప్ట్ చేశాను. కంటెంట్ చాలా మంచి, సొసైటీకి యూస్ఫుల్ గా ఉండే కంటెంట్. సో చాలా మంది హీరోయిన్స్ ఎక్స్పెక్ట్ చేసే క్యారెక్టర్స్ వచ్చేసి గ్లామర్ రోల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లామర్ రోల్స్ లో మనం లవ్లీగా చూపించాలి, సో మనం అలా చూపించాలి ఇలా చూపించాలని చేసుకుంటూ ఉంటారు. సో మీ రోల్స్ ఏంటి మేడం, చాలా పవర్ఫుల్ గా చూపించుకుంటున్నారు. నేను చెప్పాను కదా మేడం, కంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్ నాకు ఇంట్రెస్ట్ ఉంది. సో నాకు గ్లామర్ కాదు అని నేను అన్ను, ఎవరి ఇష్టం వాళ్ళది. ఐ ప్రిఫర్ నా ఫేస్, లేకపోతే ఒక ఫోటో. మన గ్లామర్ కంటే కూడా మెయిన్ ఇంపార్టెంట్ యాక్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఐ ప్రిఫర్. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా మంది హీరోయిన్స్ నోన్ హీరోస్ తోటి తీయాలి అని అనుకుంటారు. తెలిసిన హీరోస్ తోటి తీయాలి అంటే ఎవరైతే మన ప్రేక్షకులకు ఉంటారో, పబ్లిక్ కి తెలిసిన హీరోస్, అట్లీస్ట్ జనరల్ గా తెలిసిన హీరోస్, పెద్ద పెద్ద హీరోస్ కాకపోతే స్టార్టింగ్ లో జనరల్ గా తెలిసిన హీరోస్, ఏమీ తెలియని ఒక ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ డెబ్యూ అలా. సో అలా వచ్చిన హీరో తోటి ఎలా ఏ కాన్ఫిడెన్స్ తో మీరు చేయాలని అనుకున్నారు? నాకు కథే కాన్ఫిడెన్స్ మేడం. కథ అంత బాగుంది. తర్వాత సాంగ్స్ విన్నాను. నేను ఫస్ట్ సాంగ్స్ విన్నాను. సాంగ్స్ విన్నాక చాలా కాన్ఫిడెన్స్ అనిపించింది. మెయిన్ స్టోరీ బాగుంటే ప్రేక్షకులు ఏ మూవీనైనా దే విల్ యాక్సెప్ట్ మేడం. ప్రేక్షకులకి కావాల్సింది కథ, స్టోరీ మంచి. వాళ్ళు చూసే ఆ 2 hours 2.5 hours దే నీడ్ టు ఎంజాయ్, దే నీడ్ టు గెయిన్ సమ్ నాలెడ్జ్, ఆర్ దే నీడ్ టు గెయిన్ సమ్. వాళ్ళు ఎన్నో ఏదో ఒకటి దే నీడ్ టు ఎంటర్. వి నీడ్ టు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారు అన్నారు కదా, సో వాళ్ళకి ఏ విధంగా కనెక్ట్ అవుతుంది అంటే ఈ కాన్సెప్ట్? మల్టీ కాన్సెప్ట్స్ అయితే మనం ట్రైలర్ లో చూసేసాం, నేను కూడా చూసాను. సో మల్టీ కాన్సెప్ట్ లో అసలు వాళ్ళకి పెద్ద అంటే మనకి యూత్ఫుల్ వాళ్ళు ఉన్నారు, దాంట్లో యూత్ఫుల్ లో కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు, లేడీ ఓరియంటెడ్ ఉంది, అండ్ ఏదైతే ఉందో ఫ్యామిలీ ఓరియంటెడ్ కూడా ఉంది. సో వాళ్ళకి ఏ విధంగా కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గర్ల్స్ కి ఫాదర్స్ అంటే చాలా ఇష్టం, రైట్? ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ సాంగ్స్, ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అనేది మా సినిమాలో ఒక రేంజ్ లో ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎవ్రీ ఫాదర్ అండ్ డాటర్ విల్ కనెక్ట్ టు అవర్ ఫిలిం. అండ్ అదొక్కటే కాదు, ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. అవన్నీ మేము ఇప్పుడే ఎక్స్పోజ్ చేయకూడదు. సో మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ ఉంది. ఒక గురువు పడే తపన ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి. అంటే ఈ ల్యాండ్ మాఫియా అనేది పాజిటివ్ వేలో తీసుకోవాలా, మరి నెగటివ్ వేలో తీసుకోవాలా? పాజిటివ్ వే. ఎస్, ఎడ్యుకేషన్ కోసం కదా. పాజిటివ్ వే. అంటే ల్యాండ్ కబ్జా అనేది మనకి ఎప్పుడు కూడా నెగిటివ్ ఉంటుంది, ఎందుకంటే ఒక ల్యాండ్ కబ్జా చేయడం అనేది. సో మీరు అలా కబ్జా చేయడం అనేది? మేమేం కబ్జా చేయలేదు. మా ల్యాండ్ ని కబ్జా చేసి దాన్ని ఎలా చేస్తాము అనేది అర్థమైంది. అండ్ ఇందాక మీరు చెప్పారు కదా విజయశాంతి లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఇష్టం అని చెప్పి, ఏంటి ఆ స్టోరీ? యాక్చువల్లీ శ్రీరాములమ్మ ఈ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. విజయశాంతి గారివి ఓల్డ్ మూవీస్ బాగా చూస్తాను. శ్రీదేవి గారు అయితే డైలీ ఐ విల్ వాచ్ అట్లీస్ట్ వన్ సాంగ్. ఐ లవ్ టు సీ హర్ ఫిలిమ్స్. అసలు మీరు మూవీలోస్ కి ఎందుకు రావాలనుకున్నారు, అసలు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎందుకు రావాలనుకున్నారు? శ్రీదేవి గారు ఈజ్ మై మోటివేషన్. శ్రీదేవి గారు, ఐ లవ్ హర్. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మరి? అప్కమింగ్ తమిళ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. సేమ్ ప్రొడ్యూసర్స్ అండ్ సేమ్ హీరో. అండ్ నెక్స్ట్ నాకు ఈ హీరోతో చేయాలి గోల్ అలా ఏమైనా ఉందా మీకు? అందరితో చేస్తాం మేడం నేను. చాలా మందికి ఉంటుంది కదా, ఒక్కసారైనా హీరోతో ఖచ్చితంగా చేయాలి. బాలకృష్ణ సార్ కి అంటే ఐ మీన్ మొన్న భగవత్ కేసరి మూవీ చూసాను కదా, చూసినప్పుడు వై ఐ ఆమ్ నాట్ ఇన్ శ్రీలీలా ప్లేస్, దట్స్ వాట్ ఐ ఫీల్ జెలస్. లైక్ నాకు బాలకృష్ణ గారు అంటే చాలా ఇష్టం. సార్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. సార్ కి డాటర్గా చేయాలని, సార్తో ఎన్నో సినిమాలు చేయాలని నా డ్రీమ్.